ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్గా కాటన్ మ్యూజియం దగ్గర అయితే ఉన్నాం. ఇది కాటన్ దొర గారు నివసించినటువంటి హౌస్ అనమాట. అలాగే మీకు ఇక్కడ ఆ లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క దాని గురించి కూడా వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా కాటన్ మ్యూజియంలోకి వెళ్ళిపోయి మ్యూజియంలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని మీకు చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. అలాగే వీడియోని లైక్ చేయడం, వీడియోపై కామెంట్ చేయడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ బ్రదర్స్. చాలామంది వీడియో చూసేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టేసుకోండి. మనమైతే ఇప్పుడు రాజమండ్రిలో ధవళేశ్వరం బ్యారేజ్ పక్కనే ఉన్నటువంటి కాటన్ మ్యూజియం, అంటే ఒకప్పుడు కాటన్ ద్వారా నివసించినటువంటి హౌస్కి అయితే వచ్చేసాం అనమాట. మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క దాని గురించి క్లియర్గా వివరిస్తాను. ఫ్రంట్ మనం లోపలికి రాగానే కాటన్ దొర గారి పెయింటెడ్ విగ్రహం అయితే మనకు కనిపించింది, పెయింటెడ్ చిత్రపటం అయితే మనకు కనిపించింది. అలాగే ఇదేంటి అంటే కాటన్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ రాజమండ్రి వచ్చి ఈ మ్యూజియాన్ని విజిట్ చేసినప్పుడు వాళ్ళు రిటర్న్గా రాసినటువంటి లెటర్ అనమాట. ఒక సైడ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, ఒక సైడ్ వచ్చేటికి కాటన్ దొర గారి ఫోటో. అది మన రాజమండ్రిలో కాటన్ దొర గారి సమాధి ఉన్నటువంటి ప్రదేశం అనమాట. అదేవిధంగా అక్కడే ఆయన కూతురి సమాధి కూడా ఉంటుంది. ఇది మనకి రాజమండ్రిలో ఉన్నటువంటి 2 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి కదా, అందులో గోదావరి రైల్వే స్టేషన్ అని గోదావరి పక్కనే ఉంటుంది. ఆ గోదావరి రైల్వే స్టేషన్ పక్కనే అయితే కనుక ఈ సమాధి అయితే మీరు చూడొచ్చు. పాతకాలం నాటి భవనం కావడం వల్ల ఆ రోజుల్లో ఏదైతే చెక్క మెట్లు ఉన్నాయో ఇప్పటికీ కూడా అవే చెక్క మెట్లను అయితే యూజ్ చేస్తున్నారు. మనం సెకండ్ ఫ్లోర్కి అయితే తర్వాత వెళ్దాం. ముందు కింద అయితే మీకు క్లియర్గా చూపించేస్తా. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది గోదావరి డెల్టాలోకి వాటర్ వచ్చిన తర్వాత, అంటే డెల్టాలో ఉన్నటువంటి కంప్లీట్ వాటర్ సిస్టమ్ అనమాట. ఇక్కడ మన గోదావరి ఎలా స్ప్లిట్ అవుతూ ఉంటుంది, ఏ ఏరియాస్కి ఎలా వెళ్తుంది అని చెప్పి మీకు క్లియర్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఛాయాచిత్రం, అంటే ఇక్కడ ఉన్నటువంటి దీన్ని మీరు చూసారంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఇక్కడ మీరు చూసారంటే ప్రతి గోడ మీద కూడా ఇక్కడ మన ధవళేశ్వరం బ్యారేజ్ని కాటన్ ద్వారా ఎలా కట్టారు అనేది ప్రతి చిత్రంలో కూడా మీకు క్లియర్గా చూడొచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో వీడియోగ్రఫీ అనేది చాలా తక్కువగా ఉండేది కాబట్టి యాంత్రికంగా, అంటే యంత్రాలతో చేసే పని కూడా చాలా తక్కువ, ప్రతిదీ కూడా మనుషులతోనే చేయించాలి కాబట్టి ఇక్కడ గోడల మీద ప్రతిదీ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. అలాగే కొన్ని కొటేషన్స్ కూడా మనకి మనసుకు హత్తుకునేలాగా ఉంటాయి. ఇప్పుడు మీరు చూసేది అయితే కనుక ఇది ధవళేశ్వరం దగ్గర ఉన్నటువంటి ఏరియా అనమాట. ఇది పాపికొండల దగ్గర. తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది కూడా ధవళేశ్వరం బ్యారేజ్లో ఒక కొండ నుంచి ఇంకో కొండకి, అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళేటప్పుడు తీసినటువంటి చిత్రపటాలు. ఇప్పుడంటే మనం ఇవన్నీ చాలాసార్లు చూసేసాం కాబట్టి అర్థం చేసుకోవడం చాలా ఈజీ. మీరు ఎప్పుడైనా రాజమండ్రి ఫ్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ధవళేశ్వరం దగ్గర ఉన్నటువంటి ఈ కాటన్ మ్యూజియంకి వచ్చి ఈ మ్యూజియంని విజిట్ చేయడం అయితే మర్చిపోద్ది. ఎందుకంటే అసలు ఎంట్రీ ఫీజు కూడా అడగట్లేదు వాళ్ళు, కానీ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. ఆ పాతకాలం నాటి చిత్రాలని భవిష్యత్తు తరాల వాళ్ళకి అప్పట్లో ఎలా కట్టేవారు, ఎలా కట్టారు, అదేవిధంగా ఆ రోజుల్లో వచ్చినటువంటి వరదల వల్ల కొన్ని లక్షల మంది, కొన్ని లక్షల ఎకరాలు ఎలా నిరాశ్రయులు అయ్యాయి అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇవి సర్ ఆర్థర్ కాటన్ డ్యాముకు సంబంధించిన నమూనాలు అనమాట. అంటే వాటర్ ఎలా స్టోరేజ్ అవుతుంది అనే దానికి ఉన్నటువంటి నమూనాలు. ఇందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ నమూనా, ఎందుకంటే సర్ ఆర్థర్ కాటన్ గారు ప్రకాశం బ్యారేజ్ని కూడా ఆయనే బిల్డ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ప్రకాశం బ్యారేజ్కి సంబంధించినటువంటి నమూనా అనమాట. వాటర్ ఇన్ఫ్లో ఎలా ఉంటుంది, వాటర్ అవుట్ఫ్లో ఎలా ఉంటుంది అనేది క్లియర్గా ఇక్కడికి వచ్చేటటువంటి సందర్శకులకు తెలియడం కోసం ఇక్కడ ఉంచినటువంటి నమూనా అనమాట ఇది. అలాగే డ్యామ్ గేట్స్ ఓపెన్ అయినప్పుడు అసలు ఈ గేట్స్ ఎలా ఓపెన్ అవుతాయి అనే దానికి క్లియర్గా చూపించడానికంటే ఒక చిన్నపిల్లలు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ చెక్కతో నిర్మించినటువంటి నమూనా అనమాట. ఇవి చిన్న తరహా నీటిపారుదల శాఖలు మనం చూసే ఉంటున్నటువంటివన్నీ కూడా చిన్న తరహా నీటిపారుదల శాఖకు సంబంధించి పంట పొలాలకు చిన్న చిన్న కాలువలకు వెళ్ళేటటువంటి ఇవన్నీ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారనే దానికి క్లియర్గా చూపిస్తున్నారు. ఇక్కడ మన లాకింగ్ సిస్టమ్ అంటాం కదా, మినీ లాకింగ్ సిస్టమ్ లైక్ అలా ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి హెడ్ లాక్ ఛాంబర్ అనమాట. ఇవన్నీ మీరు ఈ లోపల ఉన్నటువంటి ఫొటోస్లో కూడా చూడొచ్చు. ఇటువంటి నేను మీకు చూపిస్తాను చూడండి ఖచ్చితంగా. ఇది లోపలికి వచ్చేటటువంటి కాలువ అనమాట.
ఇక్కడ ఫస్ట్ నార్మల్ స్టేజ్లో ఉంటుంది. ఈ స్టేజ్ నుంచి వాటర్ మొత్తం కిందకు వచ్చేటికి డౌన్ అవుతుంది. అంటే ఒక నావలు కానీ పడవలు కానీ ట్రాన్స్ఫార్మ్ అవడానికి ఇదంతా కూడా జనరేటర్ పవర్ సప్లై దానికి సంబంధించినటువంటి నమూనా అనమాట. అలాగే ఇది వచ్చేటికి సిమెంట్ని సరఫరా చేయడానికి, అంటే ఇంత పెద్ద మొత్తంలో కట్టేటటువంటి ఈ ప్రాజెక్ట్కి, అంటే ఈ ధవళేశ్వరం ఆనకట్టుకి సిమెంట్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగించినటువంటి ఆ రోజుల్లో ఉన్న అధునాతన టెక్నాలజీ. ఇదంతా కూడా చాలా వరకు ఇది డ్యామేజ్ అయిపోయిందని చెప్పాలి. ఇది ఇంతకుముందు నేను వచ్చినప్పుడు చూసినప్పుడు చాలా బాగుండేది, చాలా అంటే చాలా బాగుండేది. సో ఇప్పుడు చాలా వరకు డ్యామేజ్ స్టేజ్కి వచ్చేసింది ఇది. ఇప్పుడు మనం పోలవరం సైడ్ నుంచి, అంటే పోలవరం సైడ్ నుంచి వచ్చినటువంటి ఈ గోదావరి కాలువ ఎలా అయితే ఇక్కడ మన రాజమండ్రి దగ్గర నుంచి ఎన్ని పాయలుగా విడిపోతుంది అనేది చాలా క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక్కడ రావులపాలెం, సిద్ధాంతం, ఇక్కడ పాలకొల్లు, రాజోలు, అమలాపురం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చాలా నేమ్స్ అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ తర్వాత ఇది బంగాళాఖాతంలో ఎలా కలుస్తుంది, పాపికొండల దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ కాలువ ఎలా చివరికి కలుస్తుంది అనేది చాలా క్లియర్ కట్గా ఉన్నటువంటి మ్యాప్ ఇది. ఈ కాటన్ మ్యూజియంలో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో అయితే కనుక చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో, ప్రతి ఒక్కరికి పనికి వస్తుందని అనుకుంటున్నాను. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మీ ఫ్యామిలీస్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడికి మీరు ఈ మ్యూజియంలో పిల్లలకి చూపించడం వల్ల ఆ పిల్లలకి ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది అనమాట. చిన్న పిల్లల్ని ఖచ్చితంగా తీసుకొచ్చి చదువుకునేటటువంటి పిల్లల్ని ఇక్కడ తీసుకురావడం వల్ల వాళ్ళకి చాలా ఎడ్యుకేటెడ్గా ఉపయోగపడుతుంది అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. కంప్లీట్గా అయితే కాటన్ మ్యూజియంలో ఉన్నటువంటి మెయిన్ ప్లేస్కి అయితే వచ్చాం. నా బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఇవన్నీ కంప్లీట్గా ఫోటోగ్రాఫ్స్ అనమాట. ఇంకా మ్యూజియం చాలా ఉంది చూసేది. ఇంకా నా బ్యాక్ సైడ్ ఇక్కడ ఉన్నాయి, తర్వాత అక్కడ ఒక రూమ్ ఉంది, తర్వాత అక్కడ మీకు స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ నుంచి మళ్ళీ మనం పైకి, అంటే దీని పైకి వెళ్తాం, అది కూడా చూపిస్తా కదా. ఆర్థర్ కాటన్ పాపికొండల్లో గోదావరిని పరిశీలించినటువంటి ప్లేస్. ఆ తర్వాత పోలవరం వద్ద మహానంది కొండను, అక్కడ బ్రిడ్జ్ ఎక్కడైతే కడదాం అనుకున్నాడో అక్కడ ఉన్నటువంటి మహానందేశ్వర స్వామి టెంపుల్ కూడా మీకు అక్కడ చూపిస్తున్నాడు. అలాగే ఇక్కడ చూసేటప్పటికి పట్టిసీమ టెంపుల్ని పర్యవేక్షిస్తున్నాడు అన్నట్టు చూసినటువంటి ఫొటోస్. ఇవన్నీ కూడా కంప్లీట్గా ప్రాజెక్ట్ కట్టడానికి తను తీసుకున్నటువంటి విప్లవాత్మకమైన మార్పులు, దాని తర్వాత ప్రాజెక్ట్ ఎలా కట్టాడనడానికి ఉదాహరణ అనమాట ఇదంతా కూడా. అలాగే ఇక్కడ చూస్తే ప్రాజెక్ట్ నమూనాకు సంబంధించిన స్ట్రక్చర్ ఇక్కడ ఉంది. ఈ కాటన్ మ్యూజియంలో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఏరియా అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది గది అయితే. అలాగే ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. చూడండి అక్కడ ఉన్నటువంటి కాటన్ తను ఏదైతే కట్టాడో ఆ బ్రిడ్జ్కి సంబంధించిన కంప్లీట్ నమూనా. అలాగే ఇక్కడ చూసేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి ఈ కాటన్ మ్యూజియం ఏ గ్రామాలు లేదంటే ఊర్లు గుండా వెళ్తుందనేది ఇక్కడ తర్వాత దీన్ని మ్యూజియంగా మార్చిన తర్వాత వాళ్ళంతా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి అక్కడ ఇలా ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసేటప్పటికి కంప్లీట్గా ఈ గోదావరి ఏ గ్రామాలు, ఏ మండలాలు, ఏ ప్రాంతాల మీదుగా వెళ్తుందనేది కంప్లీట్ స్ట్రక్చరల్ ఇమేజ్ అనమాట. ఇక్కడికి వస్తే ఎవరికైనా అంత క్లియర్గా అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. తర్వాత ఇది మనకి వే ఆఫ్ బెంగాల్లో ఎలా కలుస్తుంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఎప్పుడైనా ఖచ్చితంగా రాజమండ్రి వచ్చినప్పుడు ఈ కాటన్ మ్యూజియం విజిట్ చేయడం అయితే మర్చిపోవద్దు. టికెట్ కాస్ట్ గురించి అయితే అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ 10 రూపీస్ అనమాట. ఇక్కడ చూసామంటే ఇక్కడ కాటన్ యొక్క విగ్రహం అయితే ఇక్కడ మీరు చూడవచ్చు. చాలా రాయల్గా ఉన్న కాటన్ విగ్రహం అయితే ఇక్కడ ఉంది. ఈయన వల్ల కొన్ని వేల వందల ఎకరాలు సస్యశ్యామలమైన అయితే చెప్పొచ్చు. అలాగే ఈ కాటన్ మీద అలాగే బ్రిటిష్ గవర్నమెంట్ మీద కొన్ని నెగిటివ్ కామెంట్స్ అంటే ఏంటంటే, చాలామందికి తెలిసి మన గోదావరి ఆనకట్టను
కట్టడం వల్ల కొన్ని వందల వేల ఎకరాలు ఎలా అయితే సస్యశ్యామలమైనవి అనేది అందరికీ ఎలా తెలుసో, అదేవిధంగా ఇవి కట్టడం వల్ల భారతదేశం ఆ రోజుల్లో ఏం కోల్పోయింది అనేది కూడా చాలామందికి తెలియని విషయాలు కూడా ఈ వీడియో ఎండింగ్లోనైతే చెప్పడానికి ట్రై చేస్తా ఖచ్చితంగా. కానీ ఇప్పుడు మీరు ఈ బిల్డింగ్ యొక్క స్ట్రక్చర్ అయితే చూడండి, ఇవంతా కూడా కాటన్ కాలం నాటి ఆర్కిటెక్చర్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వేరే లొకేషన్కి అయితే వెళ్ళి అక్కడ ఉన్న ప్రతి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. లెట్స్ గో టు ద సెకండ్ ఫ్లోర్. కాటన్ మ్యూజియంలో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లోకి, అంటే నార్మల్గా పిలుచుకున్న సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం. ఇవంతా కూడా చెక్క స్టెప్స్ అనమాట. కొంచెం తుప్పు పెట్టిపోయినాయి, సౌండ్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. బట్ ఆ రోజుల్లో ఇంకా ఇలా పనికొస్తున్నాయి అంటే చాలా గ్రేట్. ఇప్పుడు మీరు ఈ గోదావరి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి 1986లో వరదలకు సంబంధించిన ఆ ఉధృతిని తెలియజేసే ఫొటోస్ అన్నమాట ఇవి. లోపల ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని అయితే నేను మీకు చూపించాను. ఇప్పుడైతే ఇక్కడ నుంచి నేను కిందకి వెళ్ళి కింద ఉన్నటువంటి రియలిస్టిక్గా ఈ కాటన్ మ్యూజియం సంబంధించి, అదేవిధంగా ఏదైతే ఈ ధవళేశ్వరం బ్యారేజ్ ఉందో ఈ బ్యారేజ్ని కట్టేటప్పుడు వాడినటువంటి వస్తువులు అయితే డైరెక్ట్గా మీకైతే చూపించబోతున్నాను. చూడండి, ఆ రోజుల్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ హౌసెస్ కానీ ఎలా నిర్మించేవారు అనడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఒక కాలింగ్ బెల్ మాదిరి. ఇప్పుడు చూసారా, ఒక కాలింగ్ బెల్ అనమాట. లైక్ దీన్ని ఒక తాడు ఉంటుంది, ఇక్కడ ఒక బెల్ ఉంటుంది. ఈ తాడు ఇక్కడ నుంచి ఇలా బయటికి కిందకి, ఇలా బయటికి ఇక్కడ నుంచి ఇలా ఇటు కిందకి కానీ ఇటుకి నుంచి కిందకి కానీ ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు పిలవాలంటే ఆ బెల్లను నాక్ చేసిన తర్వాత పిలవాలి. షైనింగ్ చూడండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ యాజేసం అలాగే ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ ఆనకట్ట నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి ఒక చిన్న వెహికల్ అనమాట. దీన్ని వెహికల్ అయితే అనడానికైతే లేదు, దీన్ని ఒక ప్రసార సాధనంగా, అంటే ఒక గూడ్స్ ట్రాన్స్ఫార్మర్ కింద అయితే దీన్ని చాలా ఎక్కువగా వాడేవారు. ఇది ఒకటే కాదు, చాలా ఉండేవి. కానీ ఏంటంటే నమూనాకి ప్రజెంట్ అయితే దీన్ని ఒక్కదాన్ని ఎక్కడైతే ఉంచారో, ఇదేంటంటే ఆనకట్ట కట్టే టైంలో బరువైన దొంగల్ని, వెదురు కలపని, అలాగే బరువైన దొంగలు లేదా ఆ స్థాయికి మించినటువంటి కలప ఏదైతే ఉంటుందో దాన్ని ఒక చోట నుంచి మరొక చోటకి తీసుకెళ్ళడానికి అనమాట. చూసారా, ఇక్కడ ఇద్దరు నుంచి నలుగురు మనుషులు పట్టుకుని ఈ బరువైనటువంటి ఇనుప దూలాలతో తయారు చేసినటువంటి, ఇనుప చక్రాలతో తయారు చేసినటువంటి ఒక ఎడ్ల బండిని పోలినటువంటి దీన్ని ఆవిరి యంత్రం అని అంటారనమాట. ఆవిరి యంత్రం అని దేనికి అంటారు, అసలు ఈ ఆవిరి యంత్రం దేనికి వాడేవారు అంటారు రోజుల్లో? ఇప్పుడు ఆనకట్ట కట్టే టైంలో లేదా డెల్టా పనులు చేసే టైంలో యంత్రాలు ఏవైతే ఉండేవో వాటికి కరెంట్ లేని రోజుల్లో దీని నుంచి ఆవిరిని, అంటే స్టీమ్ని దీని నుంచి ఉత్పత్తి చేసి వాటికి సప్లై చేయడం ద్వారా ఆనకట్టకు సంబంధించినటువంటి పనులన్నీ ఈజీగా జరగడంలో ఈ యంత్రం యొక్క పాత్ర చాలా ఉండేది. ఏదైతే ఈ ఆనకట్ట పనుల్లో ఉండేటటువంటి యంత్రాలు కానీ, లేదంటే ఏదైతే యంత్ర సామాగ్రి కానీ ఆ రోజుల్లో కరెంట్ లేని రోజుల్లో ఆ యంత్రాలన్నీ పనిచేయడానికి ఎంతగానో ఉపయోగపడినటువంటి ఆవిరి యంత్రం అనమాట. ఇది కంప్లీట్గా ఆ ఫ్రంట్ సెక్షన్ ఏదైతే ఉందో ఆ ఫ్రంట్ సెక్షన్ నుంచి కంప్లీట్గా ఏదైతే చెక్కలు అటువంటి బొగ్గు అంతా కూడా ఫ్రంట్ సెక్షన్ నుంచి ఇక్కడ ఈ సెక్షన్ ఏదైతే ఉందో ఒకసారి చూపిస్తారు చూడండి. ఈ సెక్షన్ ఏదైతే ఉందో దీంట్లో నుంచి ఇలా ఇందులోకి లోపలికి పంపించి దీని నుంచి వచ్చినటువంటి స్టీమ్ ఏదైతే ఉంటుందో ఆ స్టీమ్ని ఇక్కడ మీకు కనిపించేటటువంటి పైపులు, తర్వాత ఇవన్నీ ఆపరేటర్స్ అనమాట. ఇవన్నీ ఆపరేటర్స్ ద్వారా దీన్ని ఆపరేట్ చేయడం మనకు ఎలాగో తెలియదు అనుకోండి, బట్ ఇక్కడ నుంచి చూడడం అనమాట లోపల రేజ్ ఎలా ఉంది, ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ నుంచి కంప్లీట్గా ఒక 2 to 4 మెంబర్స్ దీని దగ్గర ఉండి ఇవంతా లాకింగ్ సిస్టమ్ చూడండి, ఇలా లేపడం, ఇలా లాగితే ఇది బయటకు వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇందులో ఉత్పత్తి అయినటువంటి స్టీమ్ ఏదైతే ఉంటుందో ఇది కంప్లీట్గా లోహపు వెహికల్ అనమాట. చాలా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇది, ఎందుకంటే దీంట్లో కలపలాంటిది పెట్టి స్టీమ్ తయారు చేసి ఆ స్టీమ్ని కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి పైపులు, ఆ గొట్టాల ద్వారా ఆ స్టీమ్ని
బయటికి పంపించి యంత్రాలు పని సక్రమంగా చేయడంలో ఇదైతే కనుక చాలా ప్రముఖ పాత్ర వహించింది. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది క్లియర్గా కనిపించేటట్టు ఎంట్రన్స్లోనే, ఇప్పుడు అక్కడ మీకు చూడొచ్చు కదా, అది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్కి ఆపోజిట్గా ఉంటుంది ఇది. దీన్ని కూడా ఆవిరి యంత్రం అని అంటారు అనమాట. ఇది మన కృష్ణా జిల్లాలో జరిగినటువంటి ఆనకట్ట పనుల్లో తలుపులను రివిటింగ్ చేయడానికి వాడారనమాట. దీన్ని రిబిట్ హోల్ పంచింగ్ మెషిన్ అంటారు. ఇది ఆనకట్ట తలుపులకు రిబిట్లు వేయడానికంటే భారీ స్థాయిలో ఉండేటటువంటి క్రెయిన్స్ ఉంటాయి కదా, ఆ క్రెయిన్స్ సంబంధించి రిబిట్లు అంటే మనం బోల్టింగ్ సిస్టమ్ అంటాం. ఆ బోల్టింగ్ సిస్టమ్ వాడడానికి ఈ ఏరియాలో చూడండి, ఈ ఏరియాలో ఆ డోర్ని ఏదైతే ఉందో దీన్ని హైడ్రాలిక్, ఇప్పుడైతే హైడ్రాలిక్లు వచ్చినాయి, అప్పుడైతే హైడ్రాలిక్లు గట్ట ఏం లేవు కాబట్టి దీన్ని పైకి లేపి ఇక్కడ ఆ డోర్ని పెట్టి దీన్ని ఇలా పెట్టిన తర్వాత ఈ సెక్షన్ ఏదైతే ఉందో దీన్ని కిందకి దింపడం వల్ల ఈ సూదిగా కనపడుతుంది కదా ఈ మొన, ఇది కిందకి దిగుతుంది. ఆ రివిట్ అనమాట, ఆ హోల్ పడుతుంది. దాని తర్వాత వాళ్ళు ఎక్కడ కావాలో అక్కడ దాన్ని యూజ్ చేసుకోవడానికి వాడేటటువంటి ఆ రివిట్స్ వేసేటటువంటి యంత్రం అనమాట ఇది కంప్లీట్గా. కాటన్ మ్యూజియంలో ఉన్నటువంటి ఇది ఒక స్మారక స్తూపం అనమాట. ఈ కాటన్ మ్యూజియంకి సంబంధించి, అదేవిధంగా ఈ ధవళేశ్వరం ఆనకట్టకు సంబంధించి ఇక్కడికి మనం చిన్నపిల్లలతో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. ఇక్కడ వాళ్ళు ఆడుకోవడానికి చాలా ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉంటాయి, జారుడు బల్లలు, ఉయ్యాలలు, చైర్స్, అలాగే కొంచెంసేపు సేద తీరడానికి పెద్దలకైతే కనుక టేబుల్స్ అని అన్నీ ఉంటాయి. ఇదైతే కంప్లీట్గా ఏదైతే ఇప్పుడు ధవళేశ్వరం ఆనకట్టకి యాంత్రిక రూపంలో చూసామో, యాంత్రిక రూపంలో కాకుండా కంప్లీట్గా సిమెంట్తో కట్టినటువంటి అడ్వాన్స్డ్ ఊహాజనితమైన చిత్రం అనమాట. అంటే కట్టే ముందు ఎలా ఉంటుంది అనేది ముందుగానే చూసుకునే వాళ్ళు ఎగ్జాక్ట్గా ఈ స్ట్రక్చర్లో రావాలని ప్లాన్ చేసుకుని కట్టారు. అదేవిధంగా చూసే ప్రతి ఒక్కరికి కూడా ప్రాజెక్ట్ ఇలా ఉంటుందని ఒక క్లారిటీ అనమాట, విజన్ అంటే విజిబుల్గా తెలియడం కోసం. అలాగే మీరు పైన చూసారంటే అది రోడ్డు, మన ధవళేశ్వరం బ్రిడ్జ్ నుంచి వెళ్ళేటటువంటి రోడ్డు అనమాట. అది స్ట్రైట్గా అలా మనకి విజయేశ్వరం వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా ఏంటంటే ట్రాక్ మాదిరిగా, అంటే యంత్రాలని మనం ట్రాక్ మాదిరిగా ఎలా వెళ్ళాలి, ఒక ట్రాక్ని ఎలా నిర్మించాలి బ్రిడ్జ్ పైన అనేది చూసే ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థం అవడం కోసం ఇక్కడ ఏర్పాటు చేశారు మ్యూజియం వాళ్ళు అయితే. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనం కొంచెం స్పెషల్గా అనమాట, అంటే ఏంటంటే అసలు ఈ ఏరియా ఏంటి, ఈ ప్లేస్ ఏంటి అనేది క్లియర్గా చెప్తాను రెండు మాటల్లో. అసలు గోదావరి ఎక్కడ పుట్టింది, పుట్టిన తర్వాత కొండలు కోనలు దాటుకుంటా మన ఉభయ గోదావరి జిల్లాలను దాటుకున్న తర్వాత సముద్రంలో ఎలా కలిసిందనే విషయాన్ని ఇక్కడ వీళ్ళు మనకి డిజైనెడ్గా చూపించారనమాట ఊహా చిత్రం ద్వారా. బ్యాక్ కెమెరా ఆన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తా. మీకు ఆ చివర ఆవు బొమ్మ కనిపిస్తుంది కదండి, అది నాసిక్ అనమాట. ఇది ఊహా చిత్రం అనమాట. నాసిక్ దగ్గర ప్రారంభమైనటువంటి ఈ గోదావరి నది పుట్టుక కొండలు కోనలు రాష్ట్రాలు కొన్ని వందల కిలోమీటర్లు దాటుకుంటూ వచ్చి చివరికి ఇక్కడ మీకు ఇక్కడ గోదావరి మధ్యలో ఒక ఆలయం కింద కనిపిస్తుంది కదా, మహానందేశ్వర స్వామి ఆలయం లాగా, తర్వాత పట్టిసీమ టెంపుల్ లాగా. ఆ తర్వాత ఇక్కడికి మన రాజమండ్రి వచ్చిన తర్వాత, ఇక్కడ రాజమండ్రి వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జ్ ఏదైతే కాటన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇక్కడ కట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఉపనదుల కింద ఇలా సముద్రంలో కలిసిపోయింది అన్నట్టుగా చూపించినటువంటి ఊహా చిత్రం అనమాట ఇది. వీడియోని అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. అలాగే మీ ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్, ప్రతి కామెంట్ నాకు మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు ఎంతో హెల్ప్ అవుతుంది. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసేయండి బాబాయ్. మీరు ఇచ్చే ప్రతి సబ్స్క్రైబ్ నాకు మరింత మోటివేషనల్గా మరింత మంచి వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది. వీడియో ఎండ్ అయిపోయిందని అయితే అనుకోవద్దు. ఇదైతే కనుక కాటన్ మ్యూజియం ఎంట్రన్స్ అనమాట. టికెట్ ఇక్కడ మనం ఉన్న రైట్ సైడ్ ఉన్నటువంటి ఆఫీస్లో టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళొచ్చు. నేనైతే మనల్ని అయితే టికెట్ కూడా అడగలేదని చెప్పాలి, ఎందుకంటే నా దగ్గర చేంజ్ లేదు, వాళ్ళ దగ్గర చేంజ్ లేదు, సో వెళ్ళిపోమన్నారు. చాలా మంచి వాళ్ళు అనమాట అండి. ఇక్కడ ఉన్నటువంటి లోపల స్టాఫ్ కూడా మీకు చాలా సపోర్టివ్గా ఉంటారు. ప్రతిదీ మీకు వివరించి క్లియర్గా చెప్పడానికి కూడా చాలా వరకు హెల్ప్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.